ఓ ఈవెంట్ లో రాజమౌళి గారు ఇలా చెప్తారు, హీరో కన్నా విలన్ బలంగా ఉండాలి, హీరో కన్నా విలన్ పవర్ఫుల్ గా ఉండాలి. నేను అలాగే తీస్తాను సినిమా, నాకు హీరో కన్నా విలన్ ఎక్కువ ఉండాలి. అలాంటి విలన్ కొడితే హీరో ఇంకా ఎంత పెద్ద హీరో అవుతాడని నా మనం నారుటోలో అదే చూస్తాం. నారుటో అనే హీరోని మనం లవ్ చేసాం, కానీ ఆ హీరోని హీరోగా చేసింది మాత్రం సాస్కే ఉచిహా అనే చెప్పాలి. నాకు ఒక టైంలో అనిపించింది ఈ షో పేరు నారుటో కదా, కానీ సాస్కే కి ఎంత ఎలివేషన్ ఇస్తున్నారని. కానీ నాకు తర్వాత అర్థమైంది సాస్కే కూడా వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అని. సాస్కే కానీ లేకపోయి ఉంటే నారుటో స్టోరీ మాత్రం హాఫ్ గానే మిగిలిపోయి ఉంటుంది. ఇంకా సాస్కే గురించి చెప్పాలంటే తను కూడా అందరిలాంటి వాడే, కానీ ఒక్క రాత్రి మాత్రం తన జీవితాన్ని మార్చేసింది. తన అన్నయ్య ఇటాచి ఉచిహా తన వంశాన్ని ఇంకా తన పేరెంట్స్ ని అంతం చేస్తాడు. ఇదంతా చూసిన సాస్కే తన అన్నయ్య ఇటాచి మీద ద్వేషం పెంచుకుంటాడు. తనని ఎప్పటికైనా అంతం చేయాలని నిర్ణయించుకుంటాడు. నరుటో మాత్రమే కాదు, సాస్కే కూడా ఒక అనాదిగానే పెరిగాడు. కానీ తేడా ఏంటంటే నరుటో తన పెయిన్ నవ్వుతో కవర్ చేస్తే, కానీ సాస్కే మాత్రం తన మౌనంతో దాచేవాడు. ఇంకా సాస్కే గురించి చాలా విషయాలు మనం నెక్స్ట్ పార్ట్ లో మాట్లాడుకుందాం.